ఇవాళ జాతీయ బీసీ సంఘం నుండి బీసీల ముద్దుబిడ్డ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్న ఆయన బాధ్యతలు స్వీకరించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీసీ మంత్రులుగా చాలామంది ఇవాళ నేడు వాళ్ళకు శాఖలు వచ్చాయి. అందులో ముఖ్యమైన శాఖలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. బీసీలకు పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారని మరోసారి రుజువు చేశారు. అదేవిధంగా ఇవాళ చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యంలో రాష్ట్రం నుంచి ఒక బీసీ బిడ్డ, చిన్న వయసు అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఉన్నతమైన కేంద్ర మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రావడం రాష్ట్రంలో ఎంతో సంతోషంగా బీసీలకి గర్వ కారణంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. తన కొడుకో తన పిల్లలకో చుట్టాలకో ఇప్పించేటువంటి పదవులని ఆయన ఎవరిని లెక్క చేయకుండా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి, బీసీలే నా వెన్నెముక అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీసీలకి ఉన్నతమైన కేంద్ర మంత్రి పదవి ఇప్పించడం అనేది ఆషామాషి విషయం కాదు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఏదో చేస్తున్నామంటూ చెప్పుకుంటూ ఆఖరికి 56 కార్పొరేషన్లు కేటాయించినప్పటికి కూడా వారికి రుణాలు ఇవ్వకుండా, సరైన వసతులు కల్పించకుండా ఆ చైర్మన్లు కానీ నామినేటెడ్ పదవులున్న వాళ్ళకి దీనస్థితిలో పెట్టారు. కేవలం తుగ్లక్ పాలన ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో నిర్వహించినందుకే రాష్ట్ర ప్రజలంతా కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని, ఆయన ఆలోచనని తప్పు అని చెప్పి అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అత్యుత్తమైనటువంటి సభ్యులని, తెలుగుదేశం అభ్యర్థులని, కూటమి అభ్యర్థులని రాష్ట్ర ప్రజలు జేజేలు పలికి గెలిపించారు. దీన్ని బట్టే అర్థమవుతుంది కేవలం మాటల మనిషి, ఆలోచన లేని మనిషి, కేవలం ఏదో చేస్తున్నానని చెప్పు డాంబరికం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన యొక్క ప్రవర్తనకి రాష్ట్ర ప్రజలు తిరస్కరించి ఎప్పుడైతే ఆయన ఒక్కసారి అవకాశం కల్పించండి నాకు అని కోరారో ఒక్కసారికే రాష్ట్రం అంతా అధోగతి పట్టించినావు, రాష్ట్రాన్నంతా వినాశనం చేస్తున్నావు అని చెప్పి ప్రజలంతా కూడా ఇంక ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం చిప్పజేతికి వస్తుంది, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటా తన్నానా అంటే తానన్నట్టుగా చేస్తా వస్తూ ఉన్నాడు. కేవలం తన వర్గానికి తప్ప ఇతరులకు చేసింది శూన్యం. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నతమైన పదవులంతా కూడా తన వర్గానికే ఇచ్చుకున్నారు. బీసీలకు ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలన్నట్టు కొద్ది గొప్ప ఇచ్చి ఆ పదవులు ఇచ్చిన దాన్ని కూడా ఏమీ చేసుకోకుండా ఒక మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ చైర్మన్లో కానీ అంతా కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి పెత్తనం చేశారు. ఏ సంతకం పెట్టాలన్నా కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి అనుమతి లేకుండా ఆయన చేసే విధంగా ఉత్తర్వులు ఇచ్చాడు. కాబట్టి ఈ హేయమైన చర్యనంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటేనే మేలు జరుగుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుని గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముందే ఆలోచన పరుడు, రాష్ట్రం అంతా కూడా మంచి చేస్తాడని చెప్పి ఒక భావనతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీలకి ఇంతటువంటి ఉన్నతమైన స్థాయి అవకాశం కల్పించినందుకు మేము కూడా ఒక బీసీ బిడ్డగా, బీసీ నేతగా ఆయనకు హర్నిశలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో అచ్చెన్నాయుడికి బీసీ వర్గం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏర్పాటు చేశారు. ఇవాళ చూస్తే యాదవ్ కమ్యూనిటీ సంబంధించిన శ్రీనివాస్ కూడా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది రాష్ట్రంలో బీసీలకి పెద్దపీట వేశారు అని చెప్పి నిదర్శనం అవుతూ ఉంది. కాబట్టి బీసీలంతా కూడా, బీసీ సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి, మద్దతుగా ఉండి ఆయన చేసిన పనులకంతా కూడా మనం సహకరించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద గొప్ప అవకాశం బీసీలకు ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.